వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ బగాయత్లో ఉన్నాము. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉప్పల్ బగాయత్లో మల్కాజ్గిరి కమిషనరేట్ కోసం ఒక 10 ఎకరాల భూమిని కేటాయించినారనే న్యూస్ చాలా వినబడుతుంది. అండ్ మన ఛానల్లో కూడా కమెంట్ సెక్షన్లో చాలా కమెంట్ రూపంలో కనబడుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. అది ఎక్కడ ఇచ్చినారు ఏంటిది అనేది ఎగ్జాక్ట్లీ మనకు కూడా తెలియదు. ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది, స్కూల్ పక్కన ఒక 10 ఎకరాలు కేటాయించినారు అని అన్నారు. అండ్ ఉప్పల్ బగాయత్ ఫేజ్ 1లో ఇక్కడ ఉప్పల్ వెళ్ళే దాంట్లో ఉప్పల్ బగాయత్లో ఆల్రెడీ అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి. అండ్ చాలా కుల సంఘాలకి జాగాని కేటాయించినారు. ఆ వీడియోలలో నేను చూపించిన అదంతా ఇన్ఫర్మేషన్ గతంలో కొన్ని వీడియోలు చేసిన ఉప్పల్ బగాయత్ గురించి. కొంతమంది చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఉంటే ఇదే ఛానల్లో ఉప్పల్ బగాయత్ అని టైప్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. ఇదే ఛానల్లో ఉంటాయి చాలా వీడియోలు. బోడుప్పల్కి వెళ్తున్నా, సంతోష్ నగర్ సైదాబాద్ నుండి వచ్చిన. ఇప్పుడు ఇటు వెళ్ళిపోతే ఉప్పల్ సైడ్ వెళ్తాము, అటే వెళ్ళాలి నేను కూడా. బట్ ఇక్కడ వీడియో తీసి అటు వెళ్తా. ఇదంతా కూడా ఎంటీ ఉంది ల్యాండ్. ఇంతకుముందు చెత్త చెదారము, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉండేటివి, అవన్నీ తీసేసినారు. నెక్స్ట్ అక్కడ ఏమొస్తుందో చూడాలి. సమ్మర్ ఎలా ఉంది? భయంకరంగా ఉందా? నేనైతే మ్యాక్సిమం ఈవినింగ్ టైంలోనే వెళ్తున్నా. నైట్ టైంలో వీడియోలు తీస్తే ఎక్కువ వ్యూస్ రావట్లేదు అని నైట్ టైంలో తీయట్లేదు. సన్సెట్ టైంలోనే మ్యాక్సిమం ప్లాన్ చేస్తున్నా. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్ళి తీద్దామంటే కుదరట్లేదు మా కొడుకు వల్ల. ఇంకా ఎట్లుందంటే ఈ రోజుకి మా వాడు పుట్టి 97వ రోజు. చాలా బాగుంది. మా వాడు లేచినంతసేపు వాడు నెంబర్ 1 చేస్తాడు, నెంబర్ 2 చేస్తాడు. అది తీయాలి, మేము లంగోటలు వేస్తామన్నమాట, కట్టాలి. ఆ లంగోటలు అవంతా చూసుకునేది చాలా మంచిగా అనిపిస్తుంది. వాడు పడుకున్నా అనుకో బోర్ కొడుతుంది నాకు. కాకపోతే మనము రోజు పని చేసుకుంటేనే ఇంకొక రోజు మనకు గడుస్తుంది. ఈ నెల కూడా యూట్యూబ్లో పేమెంట్ లేదు, మళ్ళీ వచ్చే నెల యూట్యూబ్లో పేమెంట్. ఇంకా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసుకోవాలి. మనం యూట్యూబ్ తప్ప వేరే పని చెయ్యం, మనకు వేరొక పని లేదు. సరే, అంతా పర్సనల్. అండ్ హ్యాట్స్ టు ఆల్ ద పేరెంట్స్. మనం వాళ్ళు ఎంత కష్టపడి పెంచారు అనేది సింగిల్ ఎవ్రీ డే నాకు ఏదో ఒక మూమెంట్లో అనిపిస్తూనే ఉంటుంది. అంత ఈజీ కాదు పిల్లల్ని పెంచడం అనేది. అది ఇక పెంచుతున్న వాళ్ళకి, ఆల్రెడీ పెంచిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడ కేటాయించినారు ల్యాండ్ అనేది మనకైతే తెలియదు. బహుశా ఇక్కడ ఈ స్కూల్ పక్కనే అని మన కమెంట్ సెక్షన్లో అయితే అన్నారు. ఇదే ల్యాండ్ అయ్యిండొచ్చు, ఈ శ్రీ చైతన్య స్కూల్ ముందు కమిషనరేట్ కోసం కేటాయించిన ల్యాండ్ ఇదే అయ్యిండొచ్చు బహుశా అని అయితే నేను అనుకుంటున్నా. ఇక్కడ శిలాఫలకం లేదు, ఏం లేదు. ఎవరినైనా అడుగుదామంటే కూడా ఎవరు లేరు. అండ్ ఈ ల్యాండ్ అవుతుంది కదా, ఈ ల్యాండే అన్నట్టుగా మన కమెంట్ సెక్షన్లో అన్న ఒక స్కూల్ ఉంటుంది, స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అని, దాని పక్కనే అన్న ల్యాండ్ అని అన్నట్టుగా అన్నారు. ఇదిగోండి, ఈ ల్యాండ్ అంతా ఖాళీ ఉన్నది. చాలా ఎన్ని ఎకరాలు ఉంటుందో మనకు తెలియదు, అంత అంచనా కూడా వేయలేను నేనైతే. బహుశా ఇదే ల్యాండ్ అయ్యిండొచ్చు అని నేను కూడా అనుకుంటున్నా. ఇంకెక్కడన్నా ఏమన్నా కనిపిస్తే చూద్దాం. కొంచెం ముందుకెళ్ళి కూడా ఎవరినన్నా అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చా లేదా, ఇంకేమైనా ఉన్నాయా. ఎక్కడ ఏం కనబడట్లేదు, ఆనవాళ్ళు ఏం కనబడట్లేదు. ఈ పక్కన స్కూల్ పక్కన నుంచి వెళ్దాం. అటు సైడ్ అయితే వర్క్ జరుగుతుంది చాలా. ఈ రోడ్ చాలా బాగుంది. స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అట. ఓకే, బహుశా ఇదే ల్యాండ్ అయ్యిండొచ్చు అనేది అనిపిస్తుంది. బట్ తెలియట్లేదు. ఎవరు నన్ను అడుగుదామన్నా కూడా ఎవరు కనబడట్లేదు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనమా? ఓకే, ఇట్లా చాలా క్యాస్ట్ వాళ్ళకైతే ఇట్లా బిల్డింగ్లు ఇచ్చారు, వాళ్ళు ఇప్పుడు కట్టుకుంటున్నారు. ఎక్కడ కూడా ఏం ఆనవాళ్ళు కనబడట్లేదు. అండ్ ఎవరిని అడగాలన్నా కూడా అర్థం కావట్లేదు. ఇది శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
ఎవరన్నా ఇక్కడ వాకింగ్ చేస్తున్న అన్నని ఇన్ఫర్మేషన్గా అనుకున్నా. ఆ అన్న విషయం ఏంటంటే, ఇదిగోండి ఇదే ల్యాండ్ మల్కాజ్గిరి కమిషనరేట్కి అలొకేట్ చేసినారు, ఇదే అనుకుంటున్నాము అందరం కూడా అని అంటున్నారు. సో ఇది మన బగాయత్లో మల్కాజ్గిరి కమిషనరేట్ కోసం ఏర్పాటు చేసిన ల్యాండ్. ఎన్ని చేంజెస్ ఉంటే నేను మళ్ళీ మీకు చెప్తా. మే 7వ తారీఖు ఈవినింగ్ 6:30 దాటింది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. అండ్ దీని గురించి నన్ను అడిగినావా, మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఏమన్నా శంకుస్థాపన కార్యక్రమం జరిగినా ఇంకేమన్నా అప్డేట్స్ నాకు తెలిస్తే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడైతే ఎంటీ ల్యాండ్ని చూసినాం, తర్వాత కమిషనరేట్ బిల్డింగ్ చూడబోతున్నాం. ఇవన్నీ కుల సంఘాలకి ఏర్పాటు చేసిన బిల్డింగ్లు. అవి చాలా వీడియోలలో నేను చూపించిన. ఇదిగోండి ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది. మళ్ళీ డే టైంలో వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. డార్క్ లైట్ అయిపోయింది, సన్ లైట్ అయిపోయింది, పోయింది. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్. థ్యాంక్ యూ సో మచ్.